నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, హలో లోకేష్ అనే కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూస్తూ ఉన్నాం, రైట్? అండ్ లోకేష్ గారి మాటల్లో కూడా, స్పీచ్లో కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అని ప్రజలే చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు అతను లోకేష్ గారు హలో లోకేష్ కార్యక్రమం జరిగింది కదా, బాగా ఎక్సలెంట్గా ఉందండి. అతను కూడా చాలా ఈజీతో మాట్లాడాడు. అందరూ యూత్ కానీ మీరు అన్నట్టు ప్రజలు కాదు, యూత్ అందరూ మీలాంటి పిల్లలు అందరూ కూర్చున్నాక మాట్లాడుతున్నారు అంతా. ఆయన శుభ్రంగా ఏదైనా ప్రశ్నలు వేస్తే అప్పటికప్పుడు చెప్తున్నాడు. ఇదివరకు కూడా జరిగింది అలాంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేశారు. అంతకుముందు యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ కొంతమంది మంచి బాగా నటించి వాళ్ళు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు భలే యాక్ట్ చేసేవారు. వాళ్ళు అంటే వాళ్ళు విపరీతంగా దుఃఖించేసేవారు, మాట్లాడుతుంటే ఎమోషన్ అయిపోయి అన్న నువ్వు ఎప్పుడు వస్తావు అన్నాను కూడా ఏడ్చేసేవారు వాళ్ళు. అంటే అంత పెర్ఫార్మెన్స్ ఇక్కడ లేదు, మామూలుగా చెప్తున్నారు, అడుగుతున్నారు, ప్రశ్న చెప్పేస్తున్నాడు ఇతను. అప్పుడు మాత్రం పొరపాటున ఆస్కారం లేని ఎగసెత్తారమ్మర బాబాయ్ని చూసి అనుకుని ఉండే అలా యాక్ట్ చేసేవారు వాళ్ళు. అందులో ఒక అమ్మాయి తర్వాత భీమా నాయకులు కూడా యాక్ట్ చేసింది. ఒక అమ్మాయి ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలని ఇలాంటి యాక్ట్ చేసిన అమ్మాయిలు అక్కడ యాక్ట్ చేశారు కదా. అలా లేదు, ఇది డిఫరెంట్గా. లోకేష్ గారు పైకి ఇతను కూడా కుర్రోడు అంటే కుర్రోళ్ళ ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని కుర్రోళ్ళు అని కూడా చిరంజీవి గారు అన్నాను, వీళ్ళందరూ పెద్దలు అయిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముసలిడు రకంగా చెప్పాలని కప్పుకుని ఒంగుని కొబ్బరికాయ కూడా కొట్టలేకపోతున్నాడు. ఒంగుని ఎవరు కొట్టలేరు, ఒంగుంటే నడుము పట్టేద్దేమో మరి ఏం చేత కానీ కొబ్బరికాయ కొట్టలేకపోయాడు. లోకేష్ గారు నేను దృశ్యం చూశాను. నేను ఒక చిన్న గోడ ఉంది, ఆ గోడ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఒక చిన్న గోడ మీద నడుచుకుంటూ వచ్చారు. ఆ దృశ్యం ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత దీంతో పాటు వేస్తే మీరు కరెక్ట్ కాదో తెలుస్తుంది. మీకు నితిన్తో సినిమా వచ్చింది, రాను రాను అంటే ఆడతావు ఎలభై ఆడతా అదే సినిమా అండి. అది జయం సినిమాలో సైకిల్ తొక్కేస్తాడు గోడ మీద. అలాగే ఇతను నడుచుకుంటూ వచ్చేస్తాడు జమ్మంటనే. ఏంటండి ఇవన్నీ చూస్తుంటే కుర్రోడేరా ఇప్పుడు ఒప్పుకోవాలి, ఇటు చచ్చినట్టు. ఇటు కుర్రోడేరా బాబు కత్తిలో ఉన్న మంచి ఫైటర్, మంచి ఫైర్ ఉంది, మంచి జోష్ ఉంది, మంచి ఒగరు ఉంది, ఫిగర్ ఉంది, పొగరు ఉంది, ఇవన్నీ కనపడుతున్నాయి. ఆ మనిషి ఫిగర్ అంటే మనిషి కటౌట్, ఏం కటౌటరో బాబు అన్నట్టు ఉంటున్నాడు. ఏంటండి నాయుడు వచ్చాడు కాదు, నాయుడు కొడుకు వచ్చాడు అన్నట్టు చెప్తున్నాడు. ఏంటండి నాయకుడైపోయి వచ్చాడు అన్నట్టు కూడా కనపడుతుంది ఈ 25 నెలల లోపల ఈ కుర్రోడు. అది పరిణితి అండి. ఒరిజినల్గా స్టఫ్ ఉంటే జాగ్రత్తగా దాన్ని పొరలు తీసేస్తే రైట్గా వచ్చేస్తుంది, వజ్రం సానబెట్టేస్తే. అందులో సింహభాగం జగన్మోహన్ రెడ్డి గారు దొక్కుతుంది ఇతను రెడీ చేసిన దాంట్లో. ఎందుకంటే ఇతన్ని ఆహారాన్ని మాటల్ని పాటల్ని ఇతను ఇష్టమైన ట్రోల్ చేశారు వాళ్ళు. నీ మనలాగా ఉందని చెప్పి తయారైపోయాడు ఇతను, కత్తిలాగా పందెం కోళ్ళలో తయారయ్యాడు. ఇప్పుడు వాడు బిత్తరపోయి ఇతను ఏం చేయాలి, అలాగా స్టూల్ లాగేసుకుంటాం, మైక్ లాగేసుకుంటాం. మైక్ లాగేసుకుంటే అతను వార్నింగ్ ఇచ్చాడు, నువ్వెవడాలి మైక్ లాక్కుంటా, నీ సంగతి చూస్తాను, రేపు పొద్దున్న నేనే వస్తాను, నేనే ఇస్తాను పోస్టింగ్ నీకు అన్నాడు. అయిపోయిందా? ఎంత మాస్ వార్నింగ్ అది, ఓవర్ మాస్ కింద ఉంది లోకేష్ గారి వ్యవహారం అంతా చూస్తుంటే. వీళ్ళు కలగకుండా ఉన్నారు, అతను మాటలు కాదని చెప్పుకుని జయరామ జయరామ అని భజన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఇతను కెలుగుతున్నారో వాళ్ళకి గట్టిగా అంటిస్తున్నాడు. మొన్న ఒక స్కూల్ బిల్డింగ్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు చేరారంట. వీళ్ళ మీద దాడి చేస్తారు. పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, ఇతనికి రక్షణ కల్పించడానికి వచ్చిన వాళ్ళు. దాని మీద గట్టిగా మాట్లాడాడు. ఇలాగా ఇలా స్టెప్ బై స్టెప్ అతను ఇమేజ్ పెంచిన తర్వాత ఒకసారి అతను హలో లోకేష్ పెట్టగానే జనాలు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యారు. ఇదే మొదటి రోజు పెడితే అంత అట్రాక్షన్ ఉండకపోనేమో. ఈ 20 రోజులు వీళ్ళు చేసిన విన్యాసాలు శాస్త్రలు అంటారు వీటిని. ఈ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చేసిన శాస్త్రలో వికృత శాస్త్రలు చూసిన తర్వాత ప్రజల్లో ఆలోచన వస్తుంది, యూత్లో కూడా ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. ఏదో చేసుకుంటున్నాడు కుర్రోళ్ళ అని అతని గురించి ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీరు వదిలేసి ఉంటే ఎవరు పట్టించుకోడు, ఆ వదలలేదు కాబట్టి అందరూ అటెన్షన్ దాని ఫోకస్ వచ్చింది. డెఫినెట్గా ఇతరులు హలో లోకేష్ అనగా చలో యోగం అని వచ్చేసారు అందరూ. వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూర్చుని అడగండి మీకు ఏం కావాలో చెప్తారన్నాడు. రప్పమని పెన్సిల్ పేపర్ ఇచ్చుకుని రాసేస్తున్నారు, ప్రశ్నలు రాసి పంపించేస్తున్నారు. అన్నట్లు సమానం చెప్పేసండి. ఎన్నో చిక్కు ప్రశ్నలు, రకరకాల చిక్కు ప్రశ్నలకి టకామని చెప్పుకుంటే ఎక్కడ తడబడలేదు కదా, బెదురు లేదు, గుబులు లేదు, బిక్కుమంట సూత్రులు. జగన్మోహన్ రెడ్డి గారు బిక్కుమంట సూత్రాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయనతో పోల్చుకుంటే ఆవేశపడలేదు, సింపుల్గా చెప్పుకుంటూ వచ్చాడు, సున్నితంగా సూటిగా, స్క్రిప్ట్ లేకుండా లోకేష్ గారు అసలు డైరెక్ట్ అక్కడికక్కడ. అది ఎంత అడ్వాంటేజ్ అంటే ఒక నాయకుడికి మాట్లాడేటప్పుడు స్పీకింగ్ ఆ మాట్లాడే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అతను తయారైపోతున్నాడు, తయారు చేశారు అతన్ని, తాను మలుచుకున్నాడు. అది చాలా మంచి. అంటే సాధన చేయమునరుడా సాధ్యము కానిది ఏమీ లేదని అన్నట్ట. ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి దండకంలో
అసాధ్య సాధక స్వామి అంటారు. అంటే అసాధ్యాన్ని సాధ్యం చేసే ఓ స్వామి నువ్వు నాకు కృప కలిగించన్నట్టుగా ఇతను ఆ రకమైన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి మనిషి తయారైపోయాడు అలా శుభ్రంగానే. జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగారు, చాలా చిక్కు ప్రశ్న. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని ఇరుకుని పెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ పేరో లేకపోతే ఒక దుష్టశక్తి ఉండేది. ఎన్టీ రామారావు గారు ద్వితీయ వివాహం చేసుకుని ఒక దుష్టశక్తి ఉండేది, ఒక మెట్లు విరిగిన హార్మోనియం పెట్టి, ఆ పేరు తెలుస్తూ ఉంటారు ఇటు ఇరుకుని పెట్టడానికి. ఇప్పుడు అయినట్లు వీటో చేసి పడేసింటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారంటే ఆహ్వానిస్తాం బ్రహ్మాండంగా దండేసి. జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి రావాల్సిందే అంటూ కూడా లోకేష్ గారు వ్యాఖ్యానించడాన్ని మనం చూడొచ్చు. ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా మాట్లాడారు, ప్రభుత్వ నేతలు ఏ విధంగా మాట్లాడారు, మీరేమంటారు? అదే చాలా హ్యాపీగా పిలిచాడు కదా, రా బ్రహ్మాండం కలిసి పని చేద్దాం అన్నాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన చాలా మంచివాడు అన్నాడు. చిరంజీవి గారు నా ఫ్యాన్ అన్నాడు. ఇది పరిణితి చెందిన రాజకీయంగా హుందాగా డిగ్నిఫైడ్గా మాట్లాడారు. కొడాలి నాని గారు పార్టీనే జూనియర్ ఎన్టీఆర్ అది ఓకే, వాళ్ళ తాత స్థాపించింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ పగ్గాలన్నీ జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిందే. మనం విన్నాం ఆ వ్యాఖ్యలు. మీరేం స్పందిస్తారు? మీకు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళ మాటల గురించి మీరు దయచేసి ఇంకెప్పుడు నా దగ్గర ఎత్తకండి. ఎందుకంటే నన్ను నోరు కడుక్కోలేను, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకుంటాను చాలు. అంతకన్నా నోరు ఇప్పుడు ఆడ మాట నోట్లోంచి కొడాలి నాని అన్నాను అనుకో, ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళి నోరు కడుక్కోవాలి. అవసరమా మనకి? అక్కడ ఏమైనా మాట్లాడతాడు. అది రిటర్న్ దొడ్డు లాంటిదండి, సెప్టిక్ ట్యాంక్ లాంటి వాళ్ళు. మూత తీసేమంటే స్మెల్ వచ్చేది, వాళ్ళ పేరు తలవకూడదు మనం. అయితే ఎవడ బాబు సొమ్ము అంటే టీడీపీ, ఎవడ బాబు సొమ్ము కాదు, కార్యకర్తలదండి. అది ఎన్టీ రామారావు కూడా కాదు. ఎన్టీ రామారావు అని ఎవరన్నారు? పార్టీ పెట్టాడు ఆయన, అంతే. ఇది కార్యకర్తల పార్టీ, తెలుగుదేశం పార్టీ. కాబట్టి కార్యకర్తలు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే ఉంటారు అందులో. ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళే పిలుస్తున్నారు అని కూడా మనం చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళే పిలుస్తున్నారంటే తొక్కేశారు అంటే అబద్ధం అని కదా అర్థం. వాళ్ళందరూ కుటుంబం. ఇటు ఎవడో వాళ్ళు దూడ కాసుకుని వాళ్ళు ఇంట్లో దూడ కాసుకుని కూడా మాట్లాడితే వాల్యూ ఇవ్వకూడదు కదా మనం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దూడ కాసి వాడికి వాల్యూ ఏముంటుంది? ఢిల్లీ కాఫీలు అందించేవాడికి అలా ఏదైనా అయిపోవచ్చు అతను. ఏంటండి వాళ్ళందరికీ ఇప్పుడు రోడ్డు మీద ప్రతి ఊళ్ళకి మరి సమానం చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు 100,000 మంది ఉంటారు రోడ్డు మీద ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు. ఎవరు చెప్తారు సమాధానం? ఎందుకు చెప్పాలి? ముఖ్యంగా అసలు మీరు తెలుగుదేశం పార్టీ అనేది ఎవరిది సొంతం కాదండి. ఇది తెలుగుదేశం పార్టీది. నాకు సంబంధం లేకపోతే చెప్తున్నాను వినండి. మీరు ఆ పార్టీ వాళ్ళు కూడా అడగండి. కార్యకర్తల పార్టీ అది. ఈ దేశంలో ఏ పార్టీకి అలా ఉండదు. కార్యకర్తలు ఇతను నాయకుడిగా ఉండాలంటే వాళ్ళే ఉంటారు అందులో. ఎన్టీ రామారావు గారు ఉండాలనుకున్న వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన దింపేసినా మళ్ళీ ఎక్కించారు కార్యకర్తలు అందరూ పోరాడి ప్రజలని కలుపుకొని. అలాగే మళ్ళీ ఈయన వద్దు, దుష్ట శక్తి వచ్చిన తర్వాత ఈయన వద్దు అనుకున్నారు, దింపేసి మళ్ళీ చంద్రబాబు గారికి ఇచ్చుకున్నారు. మీరు ఒక మాట క్లారిటీగా చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాకపోయినట్లయితే ఆ పార్టీ నిలబడే స్థితి లేదా ప్రస్తుతం? మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని హ్యాండిల్ చేయలేరా? 2014లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడండి. ఇదే సమాధానం. ఇదే సమాధానం అండి. అప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు మంచి కొంచెం గట్టిగా ఉండగలిగారు, మాట్లాడగలిగారు. ఇప్పుడు వయసు భారం కూడా పడుతుంది. సో టీడీపీ పరిస్థితి ఎటు వెళ్ళిపోతుందో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి ఉంది. సరైన నాయకులు ఎవరు కనిపించడం లేదు. సో ఈ టైంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉంది అంటారా పార్టీకి? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014కి అలా అంతకుముందు ఆయన జీవితకాలంలోనే ఎప్పుడు లేనంత ఇమేజ్ వచ్చేసింది చంద్రబాబు గారికి. జనాలు ఎగబడి వచ్చేస్తున్నారు. అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఎలాగొచ్చారో అలా వస్తున్నారు జనాలు. ఇవాళ కావాలనుకుంటున్నారు చంద్రబాబు అని. ఒక రకంగా చెప్పాలంటే 2014కి రెండాటికి కలిపి ఉన్న ఇమేజ్ మించి ఉంది ఇప్పుడు చంద్రబాబు గారికి. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, లేకపోతే లోకేష్ ఎవరు ఆంతలేదు. ఓన్లీ చంద్రబాబు గారు కావాలని. లోకేష్ కూడా ఆంతలేదు చంద్రబాబు గారి ముందు. సూర్యుడి ముందు దివిటీలే వీళ్ళందరూ ఉన్నాయి. అర్థమైందండి? అంటే ఈ టెరకు మాత్రం ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అందుకుని ఆయన ఏ సభకు వచ్చినా కానీ బాబు ఏంటో వస్తున్నారు. ఎందుకు వస్తారు? ఏముందని వస్తారు వీళ్ళు? ఆయన సినిమా హీరో, ఆయన క్రికెట్ స్టార్, ఆయన పాప్ స్టారా, ఆయన ఎవరు రాక్ స్టారా? ఎందుకు వస్తున్నారు? ఇది వరకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళు జనం ఎగబడి? తొక్కిసలాట్లు అయిపోయి చనిపోయేంతగా ఎందుకు వస్తున్నారు జనం? అంటే మేము తప్పు చేసామే బాబు, నువ్వు ఎంత మంచోడు పోయా, దండాలయ్యా అని ఏదో పాట ఉంటుంది కదా అదే సినిమాలో, అలాగా బాహుబలిలోని అలాంటి పాటలు పాడేసుకుంటున్నారు అందరూ వచ్చేసి. ఇప్పుడు నువ్వు రావయ్య బాబు మా దగ్గరికి. కాబట్టి మీరు జూనియర్ ఎన్టీఆరా లేకపోతే ఇంకో ఎన్టీఆరా ఇవన్నీ కాదండి. ఇంకా చంద్రబాబు గారి తర్వాతే ఎవరన్నా. థ్యాంక్ యూ సో మచ్.